నేత గారు దాదాపు సంవత్సరం ఏడాది కంప్లీట్ అయ్యింది. సంబరాలు జరుపుకుంటున్నారు, రైతు పండుగలు జరుపుకుంటున్నారు, అన్ని పండుగలు జరుపుకుంటున్నారు. నిజంగా తెలంగాణలో మాత్రం పండుగ వాతావరణం లేదు. ఎక్కడికక్కడ ఆత్మహత్యలు, గురుకుల విద్యార్థుల అవస్థలు, ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగాల ధర్నాలు, ఆటో డ్రైవర్ల ధర్నాలు, రోజుకు చూసుకున్నట్టయితే రోజుకో ధర్నా, రోజుకో ఇష్యూ అవుతుంది. సో మీరు ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, అలాగే స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్గా ఏం చెప్తారు? ఈ ఆత్మహత్యలు కావచ్చు, స్టూడెంట్ ఇష్యూలు కావచ్చు. ముందుగా తెలంగాణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఈ 11 నెలలు అయిపోయి 12 నెలలుగా వస్తూ ఉంది. అంటే రేపు 7వ తారీఖు సంవత్సరం కాబోతుంది రేవంత్ రెడ్డి గారి సర్కారు. ప్రజలందరూ కూడా ఆలోచన చేయమంటున్నా. నేను ఇప్పటికిప్పుడే మమ్మల్ని పల్లకిలకు ఎత్తుకోమని, 100 మార్కులు వేయమని, లేకపోతే ఆహా ఊహోలు అవసరం లేదు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కానీ, పాఠశాలలు కానీ, వైద్యం కానీ, అదేవిధంగా రోడ్లకు కానీ, తర్వాత యూనివర్సిటీల కానీ, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు ఇచ్చే కార్యక్రమం అన్ని పోల్చుకొని చూడమంటున్నా. మొదటగా మేము అధికారంలోకి వచ్చి ఈనాటికి సంవత్సరం అవుతా ఉంది. మరి ఆ సందర్భంలో ఆనాడు దాదాపు 16,500 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది. 50,000 నుంచి 60,000 కోట్ల లోపు అప్పు ఉన్నది. కానీ 7.5 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కృష్ణానది మీద ఒక ప్రాజెక్టు కట్టలేదు. గోదావరి మీద కట్టినటువంటి ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి ఉన్నది. దానితోటి 1,50,000 కోట్లు ఖర్చు అయింది. ఇది ప్రజలు ఆలోచన చేయమంటున్నారు. రెండో విషయము, మరి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినటువంటి కేసీఆర్ 10-15 వేల ఉద్యోగాలు వేసి తూతూ మంత్రంగా వదిలేసిండు. మేము వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం. వినండి. అంటే ఇప్పుడు చాలా మంది శంకుస్థాపనలు చేస్తారు, దాన్ని పూర్తి చేసి ప్రారంభం చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినోడే మనగాడు. ఇప్పుడు 2022లో జరిగినటువంటి పరీక్షల్ని మరి కేసీఆర్ 2024 చివరి అంటే 2023 డిసెంబర్ వరకు ఉన్నాడు. మరి ఎందుకు నియామకం చేపట్టలేదు, ఎందుకు జీతాలు ఇవ్వలేదని అడుగుతున్నా. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి ఒక సంకల్ప బలంతో, చిత్తశుద్ధితోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక మనోధైర్యాన్ని నింపుకొని ప్రతిపక్షాల నుంచి కానీ, లేదా ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్లని కూడా పరిగణలోకి తీసుకొని ఒక ప్రజాస్వామ్యం పునరుద్ధరించే కార్యక్రమం. ఇవాళ నేను అంటున్న 10 సంవత్సరాల క్రితము మీరు ఏం చెప్పారు? ప్రగతి భవన్ మీరు కట్టుకున్నటువంటి కోటలకు ఇనుప సంఖ్యలు ఉంటే తొలగించలేదు, దాన్ని తొలగించినము. మహిళలకు ఇవాళ 3,000 కోట్ల రూపాయల ఆదాయటువంటి ఇక బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించడం జరిగింది. 200 యూనిట్లు అంటే ఉచితంగా, ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలు ఎవరైనా కావచ్చు, దాదాపు 60 లక్షల కుటుంబాలకు మేము ఉచితంగా విద్యుత్ ఇంటికి సరఫరా చేసే కార్యక్రమం తీసుకోవడం ద్వారా దాదాపు 3,000 కోట్ల నష్టం ప్రభుత్వానికి వచ్చింది, భరించడం. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ వరకు అంటే 18,000 కోట్లతోటి మేము రుణమాఫీ చేసినాము. తర్వాత కూడా నిన్న మొన్న 3,000 కోట్లు కలిపి 22,000 కోట్లు అయినాయి. దాంతో ఒక 23 లక్షల మంది రైతులకు ప్రత్యక్షంగా వారికి లాభం జరిగిన మాట వాస్తవం. దాదాపు 70-75 వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి వాటి ద్వారా ఈ రాష్ట్రంలో పరిశ్రమల కల్పన ద్వారా లక్షలాది మంది ఉపాధి కల్పించే కార్యక్రమానికి పునాది వేసిండు. స్కిల్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరుతోటి వాళ్ళకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కానీ, కొత్త మెడికల్ కాలేజీలతో మీరు ఉత్తుతోనే ప్రారంభం చేసి వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారా ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాలకు మెడికల్ సీట్లు మరి లక్షల కోట్లలో మరి వాళ్ళు పెట్టలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి వారికి ఉచితంగా చేసే కార్యక్రమం, హాస్పిటల్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం, నూతనంగా ఏదైతే 100 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటువంటి చిన్న ప్రాజెక్టులు అంటే ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మరి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కావా? ఇవాళ కేవలం కేసీఆర్ కుటుంబంలో నియామకాలు అయినాయి. 55,000 ఉద్యోగాలు అంటే మీరు అంత ఆశామాషి కాదండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇవాళ చాలా మంది అనేక సందర్భాల్లో నేను అది చేస్తా అని పొంగనాలు కొట్టిండ్రు. కానీ మీరు చేసినటువంటి అప్పుకు మేము 6 నుంచి 6,500 కోట్ల రూపాయలు మేము ఇంట్రెస్ట్ కడుతున్నాం, మిత్తిలు కడతా ఉన్నాం. మరి ప్రభుత్వము మరి ఏం పని చేస్తలేదు, ఏం చేయలేదు అంటే 10 సంవత్సరాల్లో మీరేం చేయరు, గొర్రెలు కాసుకోవాలి, బర్రెలు కాసుకోవాలని మీరంటారు. మేము ఉద్యోగాల కల్పన దిశగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. 11,062 ఏదైతే డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినామో, 30,000 మందికి ప్రమోషన్లు ఇచ్చినాము, రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు చేపట్టినాం. గురుకుల పాఠశాలలో మీరు ఆదరాబాదరా కోళ్ళ షెడ్లలో, రేకుల షెడ్లలో, మరి కొట్టాలలో మీరు ఏదైతే స్థాపించిపోయారో వాటన్నింటినీ కూడా సంస్కరించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్
స్కూల్ పేరుతోటి నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. 5,000 కోట్లు అయితే ఉన్నాయి, 22,000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్లో ప్రవేశపెట్టే సంగతి కూడా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. సో ఇవాళ ఒక్కొక్కటిగా అంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారుని కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది, ఒక మైనార్టీ సియాసత్ సంబంధించినటువంటి ఎడిటర్కు మనం ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, బలహీన వర్గాల ఉద్యమంలో పనిచేసి యూత్ కాంగ్రెస్ పనిచేసిన అనిల్ కుమార్కి ఇవ్వడం జరిగింది, మహేష్ కుమార్ గౌడ్ లాంటి ఒక నిఖార్సైనటువంటి కాంగ్రెస్. అంటే ఇవాళ చెప్పుకుంటూ పోతే విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి బల్మూరు వెంకట్కు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, కార్పొరేషన్లలో ఉద్యమకారులకు అవకాశాలు వచ్చినాయి, విద్యా కమిషన్లు వచ్చినాయి, రైతు కమిషన్లు వచ్చినాయి. సకల జాతులకు సర్వతోముఖ అభివృద్ధికి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. ఇలా ఒక్క రోజుతోనే ఇంకా మేము అయిపోయారు. బీజేపీ వాళ్ళు కూడా దీక్ష చేపడుతున్నారు కదా. నేను ఏమంటున్నంటే వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, అంతిమంగా మాకు 5 సంవత్సరాల కాలం ఉంది. ఈ 5 సంవత్సరాలలో ఏ ప్రజలైతే ఆశించి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బెస్ట్ అని మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. బీజేపీ కేంద్రంలో అధికారంలో నుండి కూడా బీజేపీకి ఓట్లు వేయలేదు. టీఆర్ఎస్ పార్టీ దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎలక్షన్లో, అయినా పైసలు లేకుండా ప్రజల మధ్యకు వచ్చి ఎజెండాతో పబ్లిక్ ఎజెండాతో రావడం జరిగింది. విద్యా నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు, కార్మికులకు, కర్షకులకు ఏదైతే మేము చెప్పినామో ఆ ఎజెండాని మేము పూర్తి చేస్తాం, మమ్మల్ని నమ్మమంటున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాము. ప్రతి ఎకరాకు సాగు ఏదైతే తీసుకొచ్చి వాళ్ళకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం. రేపు సంక్రాంతి తర్వాత పడతాయి, ఎందుకంటే డబ్బులు లేవు ఖజానాలో, దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ రాజకీయ నిరుద్యోగులుగా మారి దివాలా కోరు మాటలతోటి ప్రజల్ని గందరగోళంలో నెట్టి తమ మంది మాగలతోటి ఇవాళ తూతూ మంత్రంగా ఏదో వాళ్ళు కొట్టినట్టు ఏడిసినట్టు ఈ డ్రామాలు చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు. మీరు ధర్నాలు చేయండి, ఇంకా చేయండి, మీ శక్తి ఉన్నంత వరకు. నేనేమంటున్నా, ధర్నాలే కాదు, కిషన్ రెడ్డి గారికి ఆమరణ నిరాహార దీక్ష చేయమంటున్నా. కేసీఆర్ని కూడా అప్పుడేదో తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టినా, తొండం పెట్టినా, తోలు పెట్టినా అంటున్నావు కదా, ఆ తొండం తోలు బదులు దయచేసి మళ్ళీ ఒకసారి ఆమరణ నిరాహార దీక్ష చేయి. నేనేమంటున్నానంటే తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసాం, కానీ నువ్వేమంటున్నావు అంటే నేను సాగు నోట్ల తలకాయ 1,200 మంది విద్యార్థి బలిదానాలు చేశారు. ఎన్ని చేసినా అంతిమంగా పార్లమెంటు రాజకీయ వ్యవస్థలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పుడే అది కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. సరే బీజేపీ కూడా సహకారం చేసి ఉండవచ్చు, నువ్వు ఉద్యమం చేసి ఉండవచ్చు. కొండా లక్ష్మణ్ బాబూజీ ఏదైతే ఆ రోజు మరి తొలి దశ ఉద్యమంలో రాజీనామా చేసి మరి పదవులు చేపట్టారు. నువ్వు పదవుల కోసం ఇలా తెగనమ్ముకొని తెలంగాణలో భూములు అమ్ముకొని ఇలా మళ్ళీ మొసలి కన్నీరు కార్చే ఇది ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి ప్రకటన లేదు. కాబట్టి ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఈ 4 సంవత్సరాలు మా పరిపాలన చూసి మీకు నచ్చకుంటే, మేము వాళ్ళకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వకుంటే, వాళ్ళకంటే ఎక్కువ సాగునీటి ప్రాజెక్టులు మేము చెయ్యకుంటే, మహిళలకు వాళ్ళకంటే ఎక్కువ లబ్ధి చేయకుంటే, ఇప్పుడు వడ్డీ లేని రుణాలని 1,747 కోట్లు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 1,747 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇది అభివృద్ధి. మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు 150 మంది అంటే రాష్ట్రంలో ఇంకా ముందు కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. మహిళలకు అనేక చోట్ల రైతు బజార్ లెక్క మహిళా బజార్లు పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. పిల్లలకు స్కూళ్ళు యూనిఫామ్లు వెంటనే అంటే స్కూల్ ఓపెన్ కాగానే వాళ్ళ పుస్తకాలు యూనిఫామ్లు ఇచ్చే కార్యక్రమం, ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ నింపే కార్యక్రమం, రోడ్లు అభివృద్ధి ముందుగా తీసుకుపోతా ఉన్నాం. మా వెంకరెడ్డి గారు కూడా దీనికి అద్భుతమైనటువంటి, అదేవిధంగా ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి సారథ్యంలో భట్టి గారు ఏదైతే రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణలో పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి దుబారాన్ని నివారించి తెలంగాణని కాపాడే కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతారు తప్ప ఇది ఏ వ్యక్తికో సంబంధించింది కాదు. కేబినెట్ విస్తరణ లేదు, అలాగే చాలా మంది ఉద్యమకారులకు ఇంకా అవకాశాలు రాలేదు. కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అవి ఎప్పుడు భర్తీ కావచ్చు. నేను ఒక్కటే మనం చేస్తా ఉన్నా, మీ తెలంగాణ వెలుగు ఏదైతే ఛానల్లో చూస్తున్నాడు ప్రేక్షకులు మీరు ఆలోచన చేయమంటున్నా. తప్పకుండా సామాజిక న్యాయం మేము పాటించలేదో చూడమంటున్నా. సరే కొంత ఆలస్యం అయి ఉండొచ్చు, కానీ తప్పకుండా చేస్తుంది శ్రీమతి సోనియా గాంధీ ఆలోచనలతోటి, రాహుల్ గాంధీ గారి సూచనలతోటి, మల్లికార్జున ఖర్గే గారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అన్ని వర్గాలకు, ఒక గిరిజనులకు అవకాశాలు వస్తాయి, హరిజనులకు అవకాశాలు వస్తాయి, బలహీన వర్గాలకు అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలు అనేవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలు ఏవైతే సామాజిక న్యాయం అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండాలో ఉంటుంది. కేసీఆర్ లెక్క కవితకి ఇచ్చి, హరీష్ రావుకి ఇచ్చి, అదే విధంగా సంతోష్ రావు ఇచ్చి ఎవరు నేనేమో